ది అబ్స్ అబ్స్ట్రాక్షన్. చెప్పండి. ఎన్‌క్యాప్సులేషన్, హ్మ్. ఇంటర్ఫేస్ ఈ 3 యేనా? ఇంకా పాలిమార్ఫిజం. ఓహో! అది కూడా ఊపిస్తే నాకే పని. హ్మ్. పాలి ఇన్ ఇన్ ఇన్‌హెరిటెన్స్, హుహు. పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్, ఎన్‌క్యాప్సులేషన్ అండ్ ఇంటర్ఫేసెస్ అండ్ క్లాసెస్. వస్తది. మెయిన్‌గా 4. ఓకే. డాక్యుమెంట్ కూడా ఒకసారి పంపించరా? అది పంపించలేదు. అయ్యో! పంపించలేదక్క. సారీ. హ్మ్. ఇది మీ పేరు ఇంత కిందకెళ్ళిపోయింది ఇందాకే కదా ఉంది. శ్రావణి, శ్రవంతక్క అనమాట. పంపించాను. చూడండి. ఓకే. హ్మ్. నౌ మనం కన్‌స్ట్రక్టర్స్ చూద్దాం. సో, ఎన్‌క్యాప్సులేషన్ గుర్తుందక్క? హ్మ్. వాట్ ఈస్ గుర్తుందిరా? వాట్ ఈస్ ఎన్‌క్యాప్సులేషన్? దానిలోనే వేరియబుల్స్, లాజిక్ అంతా ఉంటది. హ్మ్. మెథడ్స్. వెరీ గుడ్. అబ్స్ట్రాక్షన్ అంటే? అబ్స్ట్రాక్షన్ అంటే మనం కావాలి అంటే లాజిక్ రాయొచ్చు. లేదంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ క్రియేట్ చేసి దాని లాజిక్ వేరే దానిలో రాయొచ్చు. అది అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఆ! అది ఓకే. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే అని ఓన్లీ వి కెన్ కాల్ ద మెథడ్ నేమ్స్ అండ్ వి హావ్ టు రైట్ లాజిక్ ఇన్ అవర్ చైల్డ్ క్లాస్. అది ఇంటర్ఫేస్. కానీ అబ్స్ట్రాక్షన్ కాన్సెప్ట్ వేరు. అబ్స్ట్రాక్ట్ క్లాస్ వేరు. అబ్స్ట్రాక్షన్ కాన్సెప్ట్ ఏం చెప్తది మనకి? ఓన్లీ రిక్వైర్డ్ ఫంక్షనాలిటీస్ మాత్రమే యూజర్‌కి కనిపించి అక్కర్లేనివి హైడ్ చేయడం ఈజ్ అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ ఇంటర్ఫేసెస్ విల్ హ్యావ్ లైక్ మెథడ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్‌లో అయితే మెథడ్ డెఫినిషన్స్ ఉన్నవి అండ్ లాజిక్ ఉన్నది కూడా ఉండొచ్చు. ఇంటర్ఫేస్‌లో అయితే ఓన్లీ మెథడ్ డెఫినిషన్సే ఉంటాయి. అది తేడా. నౌ కన్‌స్ట్రక్టర్ అన్నాం కదా! సో, మీకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే సింటాక్స్ గుర్తుందా? హౌ డు వి క్లాస్ క్రియేట్? నేమ్ వేరియబుల్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్. యాహ్! సో, క్లాస్ నేమ్ వేరియబుల్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్ రాసేది మనకి హ్మ్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాము. సో, ఇప్పుడు ఈ క్లాస్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెస్ట్ ఏ అనే క్లాస్‌లో ఒక కన్‌స్ట్రక్టర్ రాయాలి అనుకుంటున్నాం అనుకోండి. జనరల్‌గా కన్‌స్ట్రక్టర్ అసలు ఎందుకు వాడతారంటే వాల్యూస్‌ని కాన్స్టెంట్‌గా ఉండే వాల్యూస్‌ని లేకపోతే ఏదైనా ఒక వాల్యూని ఇనీషియలైజ్ చేయడం కోసం. అంటే దానిలో ఏదో ఒక వాల్యూని ఉంచడం కోసం వాడతారు. మామూలుగా మీరు ఇప్పుడు వరకు మీరేం చేసుంటారు? మనం ఏం చేసాం మెయిన్ మెథడ్ లోపలే ఇంట్ ఏ ఈక్వల్ టు 5 ఏదైనా ఒక వాల్యూస్ అనేవి మనము వితిన్ ద మెయిన్ మెథడ్ రాసాము. సో, హ్మ్. వితిన్ ద మెయిన్ మెథడ్ రాసినప్పుడు ఏమైద్దంటే ది స్కోప్ ఆఫ్ దిస్ వేరియబుల్ అనేది ఓన్లీ ఈ మెయిన్ మెథడ్ లోపల మాత్రమే ఉంటది. హ్మ్. ఈ క్లాస్ లెవెల్‌లో లేదనమాట. సో, ది స్కోప్ ఆఫ్ దిస్ వేరియబుల్ ఈస్ వితిన్ ఓన్లీ మెయిన్ మెథడ్. అదే నాకు క్లాస్ లెవెల్. సో, గ్లోబల్ వేరియబుల్స్, లోకల్ వేరియబుల్స్ అని 2 ఉంటాయనమాట. గ్లోబల్ అంటే త్రూఔట్ ద క్లాస్ యాక్సెస్ ఉండేవి. లోకల్ వేరియబుల్స్ అంటే ఓన్లీ ఇన్ ఎ పర్టిక్యులర్ సెక్షన్ యాక్సెస్ ఉండేవి. సో, ఇప్పుడు ఇంట్ ఏ ఈక్వల్ టు 5 అనేది ఓన్లీ ఈ సెక్షన్ లోపల మాత్రమే వాలిడ్ అనమాట. ఈ మెయిన్ మెథడ్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయింది కదా! ఈ మధ్యలోనే ఏ అంటే 5 అని దానికి తెలుస్తది. మెయిన్ మెథడ్ బయట దానికి తెలీదనమాట. అదే ఇప్పుడు మనం దాన్ని గ్లోబల్ చేద్దాం. త్రూఔట్ ద క్లాస్ మనం దానికి స్కోప్ పబ్లిక్ ఇవ్వాలి కింద రాసి రాస్తాం కదా! పబ్లిక్ ఇంటి ఏ ఈక్వల్ టు అని క్లాస్ కింద రాసేస్తాం క్లాస్. నేను మీకు ఇది చెప్పినట్టున్నాను కదా! యాహ్! అవును. సో, ఇక్కడ పైన రాస్తాము. సో, మనకి ఇది యాక్సెస్ మోడిఫైయర్ అనేది మనం అందరికి ఇవ్వాలంటే పబ్లిక్ పెట్టుకుందాం. లేకపోతే పెట్టుకోక్కర్లేదు. ఓకే. ఇప్పుడు ఇది క్లాస్ వేరియబుల్ కదా! సో, ఇప్పుడు ఇక్కడ మనం జస్ట్ డిక్లేరే చేసామనుకోండి. దానిలో ఏం వాల్యూ పెట్టలేదనుకోండి. ఓకే. సో, ఇప్పుడు దీంట్లో మనం ఏం వాల్యూ పెట్టకపోతే మనం దానికి వాల్యూ ఇవ్వాలి ఫర్ క్లాస్ లెవెల్ వేరియబుల్స్ అంటే ఒక వే ఏంటంటే యూ కెన్ క్రియేట్ అ కన్‌స్ట్రక్టర్. సో, కన్‌స్ట్రక్టర్ ఎలా ఉండిద్ది అంటే దాని సింటాక్స్ దానికి ఏమి రిటర్న్ టైప్ ఉండదు. మామూలుగా మెథడ్‌కి అయితే ఏముంటది మనకి రిటర్న్ టైప్ ఉంటది కదా! బట్ కన్‌స్ట్రక్టర్‌కి రిటర్న్ టైప్ ఉండదు. అండ్ దాని పేరనేది సేమ్ క్లాస్ పేరు ఏదైతే ఉందో అదే ఇవ్వాలంట. సో, దాని సింటాక్స్ ఎలా అంటే యాక్సెస్ మోడిఫైయర్
స్పేస్ క్లాస్ నేమ్, రౌండ్ బ్రాకెట్స్ ఓపెన్ అండ్ క్లోజ్, కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ అండ్ క్లోజ్. ఇది కన్స్ట్రక్టర్ యొక్క సింటాక్స్. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే క్లాస్ నేమ్ రౌండ్ బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్, అది దేంతో మ్యాచ్ అవుతుంది మనకి? ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ అలానే ఉంది కదా. సో క్లాస్ నేమ్ రౌండ్ బ్రాకెట్స్ ఓపెన్ అండ్ క్లోజ్. సో మనం కన్స్ట్రక్టర్లో 3 రకాలు ఉంటాయి: డిఫాల్ట్, పారామీటరైజ్డ్, నాన్ పారామీటరైజ్డ్. సో మనం ఇక్కడ ఎక్కడ క్లాస్లో స్పెసిఫిక్గా కన్స్ట్రక్టర్ రాయట్లేదు అనుకోండి, అది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తుంది అనమాట. సో ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, ఆటోమేటిక్గా కన్స్ట్రక్టర్ అనేది మనకు తెలియకుండానే కాల్ అయిపోతుంది. వెన్ ఎవర్ యూ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్, ఏ కన్స్ట్రక్టర్ ఈజ్ బీయింగ్ కాల్డ్. సో కన్స్ట్రక్టర్ ఏం చేస్తుంది, ఈ క్లాస్లో ఎక్కడైతే మనం ఏదైతే వేరియబుల్స్ డిక్లేర్ చేసామో వాటన్నిటికీ ఇక్కడ మెమరీ అలొకేట్ చేస్తుంది కదా. సో న్యూ కీవర్డ్ ఏం చేస్తుంది, ఒక బ్లాక్ క్రియేట్ చేస్తుంది. ఆ బ్లాక్ లోపల ఆ వాల్యూని పెట్టేది ఎవరు అంటే కన్స్ట్రక్టర్ అనమాట. మీకు గుర్తుందా, న్యూ అనేది జస్ట్ మనకి ఒక అరేస్లో మనం ఒక బ్లాక్ మాత్రమే క్రియేట్ చేస్తుంది. సో ఆ బ్లాక్ లోపల మరి ఏదో ఒక వాల్యూ ఉండాలి కదా. ఆ వాల్యూ వెళ్ళేది ఎలా వెళ్తుంది ఆ బ్లాక్ లోపలికి, క్రియేట్ అయిన మెమరీ బ్లాక్ లోపలికి అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ వెళ్తాయి అనమాట. సో ఇప్పుడు ఆ కన్స్ట్రక్టర్లోకి వాల్యూ పంపించడం, మనం ఏది ఇవ్వకపోతే ఆటోమేటిక్గా ఇందులో అన్ని పెట్టేస్తుంది అందులోని, ఆ బ్లాక్లోని. బట్ మనం స్పెసిఫిక్గా ఏదైనా సర్టెన్ వాల్యూ మనం పెట్టాలి అని అనుకుంటుంటే దెన్ వీ కెన్ రైట్ అవర్ ఓన్ కన్స్ట్రక్టర్. సో ఇప్పుడు ఏది ఇవ్వకపోతే డిఫాల్ట్ అన్నాను కదా, ఇది డిఫాల్ట్. ఇప్పుడు మనం నో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ చూద్దాం. సో నో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అంటే యాక్సెస్ మోడిఫైర్ క్లాస్ నేమ్, ఇక్కడ లోపల ఏం ఆర్గ్యుమెంట్స్ లేవు, ఏం పారామీటర్స్ లేవు, మనం పంపించట్లేదు. నో ఆర్గ్యుమెంటెడ్ అన్నా నాన్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అన్నా ఒకటే, ఏంటంటే బ్రాకెట్ లోపల ఏం ఆర్గ్యుమెంట్స్ మనం పంపించట్లేదు. సో ఇప్పుడు దీనికి కన్స్ట్రక్టర్స్ ఆర్ బై డిఫాల్ట్ దే ఆర్ ఆఫ్ టైప్ పబ్లిక్, అక్కడ పబ్లిక్ మాత్రమే ఇవ్వాలి. కన్స్ట్రక్టర్స్కి రిటర్న్ టైప్ లేదు. సో మనం ఇక్కడ ఏం రిటర్న్ టైప్ పెట్టట్లేదు. నేమ్ యాజ్ క్లాస్ నేమ్, రౌండ్ బ్రాకెట్స్ ఓపెన్ అండ్ క్లోజ్. ఇప్పుడు నేను ఇక్కడ ఏ ఈక్వల్ టు 5 అని రాస్తున్నాను. ఇప్పుడు అది రాయాలా మనం, యాక్సెస్ మోడిఫైర్ అనేది రాయాలా, అవసరం లేదా? కంపల్సరీ రాయాలి, పబ్లిక్ రాయాలి. మనం పబ్లిక్ పెట్టలేదు అనుకోండి ఇది డిఫాల్ట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు డిఫాల్ట్ అయిపోయింది అనుకోండి, ఈ క్లాస్లో ఉన్న మెథడ్ని వేరే క్లాస్లో వాడాలంటే ఇది డిఫాల్ట్ యాక్సెస్ మోడిఫైయర్ ఉంటే అది ఓన్లీ ఆ సేమ్ ప్యాకేజ్లో ఉంటేనే యాక్సెస్ అవుతుంది. అండ్ చైల్డ్ క్లాస్లో మనకేమవ్వాలి, డిఫాల్ట్ ఉన్నప్పుడు యాక్సెస్ అవ్వచ్చా అవ్వకూడదా వేరే ప్యాకేజ్లో డిఫాల్ట్ ఉన్నప్పుడు? అవ్వదు కదా. సో అప్పుడు మనం వాడుకోలేం కదా. అదే ప్రైవేట్ ఇచ్చాను అనుకోండి ఓన్లీ ఈ క్లాస్లోనే అవుద్ది, ఉపయోగం లేదు వాల్యూ చేయడానికి. సో అందుకే కన్స్ట్రక్టర్స్ ఆర్ బై డిఫాల్ట్ వీ హ్యావ్ టు గివ్ దెమ్ యాజ్ పబ్లిక్ అనమాట. సో ఇప్పుడు రాసినప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ క్లాస్లో ఏ వాల్యూని 5గా ఈ కన్స్ట్రక్టర్ లోపల రాసాము. సో దాని మీనింగ్ ఏమైపోయింది, ఇప్పుడు మనం ఎక్కడైనా 5ని ప్రింట్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. సో మామూలుగా అయితే మనం ఏ అని రాసేస్తాము, బట్ ఇది ఎక్కడుంది ఏ అనేది, క్లాస్ లెవెల్లో ఉంది. క్లాస్ లెవెల్లో కూడా అది ఎలా ఉంది, ఇట్స్ అ నాన్ స్టాటిక్ వేరియబుల్ బికాస్ దాని పక్కన ఎక్కడ స్టాటిక్ అనే కీవర్డ్ లేదు. కానీ మెయిన్ మెథడ్ ఏంటి, ఇట్స్ అ స్టాటిక్ మెథడ్. సో స్టాటిక్ మెథడ్ ఉంటే దీనికి మెమరీ ఉంటుంది, బట్ దీనికి ఇప్పుడు మెమరీ లేదు కదా. సో అప్పుడు మనం ఏం చేయాలి, విత్ ద హెల్ప్ ఆఫ్ ఆబ్జెక్ట్ వీ కెన్ కాల్ ఇట్ స్టాటిక్ లేనప్పుడు. సో ఇక్కడ మన ఆబ్జెక్ట్ వేరియబుల్ నేమ్ డాట్ ఏ అని రాస్తే మనకి ఏం ఎర్రర్ రాదనమాట. ఓ సారీ, నేను ఇక్కడ ఆబ్జెక్ట్ ఏ క్లాస్కి క్రియేట్ బి క్లాస్. సో ఇప్పుడు మనకి వచ్చిందన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేస్తే మనకి ఏ వాల్యూ 5 అనేది ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు నాకు ప్రతిసారి ఏ వాల్యూ 5 కాదు, నేను ఎంత పంపిస్తే అంత ఇనిషియలైజ్ అవ్వాలనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు వీ కెన్ డిఫైన్, ఒక క్లాస్లో మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ ఉండొచ్చు. సో ఇది నో ఆర్గ్యుమెంటెడ్ కన్స్ట్రక్టర్ కదా, మన ఆర్గ్యుమెంటెడ్ కన్స్ట్రక్టర్ కూడా రాసుకోవచ్చు అనమాట. అది ఎలా అంటే పబ్లిక్, మళ్ళీ సేమ్ క్లాస్ పేరే, ఈసారి మనం ఇక్కడ ఆర్గ్యుమెంట్ పంపిస్తున్నాం ఇంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే రాసాం అనుకుందాం. సో మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటే నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఒక నెంబర్ కూడా పంపిస్తా, ఆ నెంబర్కి నేను పంపించిన ఈ నెంబర్కి ఈ ఏలో ప్లేస్ ఇవ్వాలి, మనం ఈ ఏలో ఆ వాల్యూ ఉండాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏనే ఉంది, ఇక్కడ ఏనే ఉంది,
మరి ఈ 2 ఏస్‌లో మనం కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. అలాంటి సిట్యుయేషన్స్‌లో ఎప్పుడైనా సేమ్ వేరియబుల్ నేమ్స్ ఇచ్చి కన్‌ఫ్యూజ్ అవ్వకూడదంటే, దెన్ వీ కెన్ యూజ్ ద కీవర్డ్ కాల్డ్ యాస్ దిస్. దిస్ డాట్ ఏ ఈక్వల్ టు ఏ. అంటే మీనింగ్ ఏంటంటే, ఈ క్లాస్ లోపలున్న క్లాస్ లెవెల్‌లో ఉన్న వేరియబుల్‌ని రిఫర్ చేయాలంటే దిస్ కీవర్డ్ వాడాలి. ఇప్పుడు అక్కడ వేరే వేరియబుల్ నేమ్ రాసినా చేయొచ్చా సేమ్ దిస్ అనేది? వేరే నేమ్ రాసినా కూడా మనం పెట్టుకోవచ్చు. బట్ జనరల్‌గా అది ఎప్పుడు వాడతామంటే, మనం సేమ్ వేరియబుల్ నేమ్ ఉన్నప్పుడు వాడతాం. ఈ దిస్ కీవర్డ్ అనేది. జనరల్‌గా అసలు. హ్మ్. వేరే నేమ్ రాసుకుంటే రాసుకున్నా అది వర్క్ అవుతది. మన ఇష్టం అది. బట్ దిస్ అనేది ఎందుకు వాడతామంటే, ఈ క్లాస్ లెవెల్‌లో, ఈ క్లాస్ లెవెల్ పైన ఎక్కడైతే మనం వేరియబుల్స్ డిక్లేర్ చేసామో, ఆ వాల్యూస్‌ని మనం యాక్సెస్ చేస్తున్నాము అని డిఫైన్ చేయడానికి దిస్ కీవర్డ్ హెల్ప్ అయిద్దనమాట. హ్మ్. ఇప్పుడు మనం ఇక్కడ మరి నేనేం చెప్తున్నా, ఇక్కడ ఒక నంబర్‌ని పంపిస్తా అంటున్నాను. మరి ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన దగ్గర మనం ఏ నంబర్ పంపించట్లేదు కదా! సో, ఈ సిట్యుయేషన్‌లో మనకి ఏ వాల్యూ అనేది 5 ప్రింట్ అయింది. కానీ ఇప్పుడు మనం ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం అనుకోండి సేమ్ క్లాస్‌కి. ఒక క్లాస్‌కి మనం మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఈక్వల్ టు న్యూ టెస్ట్ ఏ. ఈసారి నేను ఈ బ్రాకెట్ లోపల సమ్ నంబర్ పంపిస్తున్నాను. టీటీ డాట్ ఏ. సో, ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఈ కన్‌స్ట్రక్టర్ దేనితో మ్యాచ్ అవుతుంది? ఏ డెఫినిషన్‌తో మ్యాచ్ అవుతుంది? ఈ పైనున్న ఈ డెఫినిషన్‌తో మ్యాచ్ అవుతుంది. కాబట్టి అది ఈ కన్‌స్ట్రక్టర్ లోపలికెళ్ళి ఏ వాల్యూ 5ని ప్రింట్ చేస్తది. సెకండ్ ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేసింది ఏ సింటాక్స్‌తో మ్యాచ్ అవుతుంది ఇక్కడ? ఆబ్జెక్ట్ క్రియేట్ చేసింది ఒక ఇంటిజర్ కూడా ఉంది. సో, ఇంటిజర్ ఉన్న కన్‌స్ట్రక్టర్ ఇది. సో, దీంతో మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఏదైతే నంబర్ పంపిస్తున్నామో 67, దట్ 67 ఈస్ గోయింగ్ అండ్ గెట్టింగ్ స్టోర్డ్ ఇన్ దిస్ ఏ అండ్ అట్ దట్ ఏ ఈస్ గెట్టింగ్ ప్రింటెడ్ అనమాట. ఇప్పుడు మన అక్కడ కంపల్సరీ రాయాలా? దిస్ డాట్ ఈక్వల్ టు బి అని అది రాయకపోయినా వెళ్ళిపోతదా? ఏ ఈక్వల్ టు బి అని రాయాలి. కంపల్సరీ రాయాలి దిస్ అనేది. దిస్ అనేది కాదు, లైక్ ఎలొకేషన్ అనేది రాయాలి. ఇప్పుడు మనం దిస్ రాయకపోయినా కూడా మనకేం కాదు, వస్తుంది అవుట్పుట్. దిస్ అనేది ఎప్పుడంటే, ఒకవేళ నేను ఇక్కడ కూడా ఈ వేరియబుల్ ఏ పెట్టాను అనుకోండి, ఇప్పుడు నేను ఏ ఈక్వల్ టు ఏ రాస్తాను అనుకోండి, దానికి తెలియదు అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక ఎల్లో వార్నింగ్ వస్తుంది. 2 కూడా బ్రౌన్ కలర్లోనే ఉన్నాయి. అంటే ఎక్కడున్న ఏనే ఇక్కడ ఉన్న వాల్యూనే మళ్ళీ ఉన్నదానికి పెడుతున్నామా అనే కన్ఫ్యూజన్ దానికి వస్తుంది అనమాట. ద అసైన్మెంట్ వేరియబుల్ టు అ వేరియబుల్ హ్యాస్ నో ఎఫెక్ట్. ఎందుకంటే ఉన్నదే ఉన్నదానికి పెడుతున్నాం కాబట్టి ఏం తేడా లేదు. కానీ మనం పెట్టాలనుకుంది దీనికి కాదు కదా. ఇక్కడ వచ్చే వాల్యూని ఈ ఏకి పెట్టాలనుకోవట్లేదు. ఇప్పుడు నేను ఇలా ఉందనుకోండి, నాకు అవుట్పుట్లోని 0 వచ్చింది. ఎందుకు? ఇక్కడ మనం 67 పంపించాము, కానీ 67 మనం ఇక్కడ ప్రింట్ చేసే ఏనేమో క్లాస్ లెవెల్లో వేరియబుల్. ఓకే. సో, ఈ ఏలో మనం ఏం పెట్టలేదు కాబట్టి ఫస్ట్ 0 ఉండిద్ది. సో, 0ని మనం ఏం రీప్లేస్ చేయట్లేదు ఇక్కడ. సో, ఇక్కడ ఇచ్చిన ఈ ఏ అనేది ఈ క్లాస్‌లోది అనేది మనకు తెలియాలంటే మనం దిస్ పెట్టాలన్నమాట. అర్థమైందా? ఓకే. 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 సో, ఇది డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్. అంటే ఏది ఇవ్వకపోతే డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్ ఉంటది. ఒకవేళ మనం ఏమైనా ఇస్తే ఆ కన్‌స్ట్రక్టర్ లో మన పారామీటర్స్ పంపిస్తే పారామీటరైజ్డ్ కన్‌స్ట్రక్టర్, పంపించకపోతే అది నాన్ పారామీటరైజ్డ్ కన్‌స్ట్రక్టర్. అయితే ఇప్పుడు మనకు ఒకవేళ ఇలా పేరెంట్ ఉందనుకోండి, ఇక్కడ టెస్ట్ ఏ ఎక్స్టెన్స్ టెస్ట్ బి అని ఉంది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, టెస్ట్ బిలో కూడా ఒక క్లాస్ లెవెల్ వేరియబుల్ ఇంట్ ఏని డిక్లేర్ చేద్దాం. ఓకే. అండ్ ఇక్కడ కూడా ఒక కన్‌స్ట్రక్టర్ రాద్దాం. టెస్ట్ బి. ఇక్కడ నేను ఏం రాస్తున్నానంటే, ఐఎమ్ ఇన్ క్లాస్ బి అని రాస్తా. సో, ఇప్పుడు ఇది టెస్ట్ బి అనే క్లాస్లో మనం రాసుకున్న టెస్ట్ బి క్లాస్ యొక్క కన్‌స్ట్రక్టర్. ఆ కన్‌స్ట్రక్టర్లో ఎక్స్టెన్స్ అనేది వాడేది అబ్స్ట్రాక్షన్ క్లాస్‌కే కదా? అబ్స్ట్రాక్ట్ క్లాస్‌కే కాదక్క. అబ్స్ట్రాక్ట్ క్లాస్‌తో పాటు నార్మల్ క్లాసెస్‌లో కూడా జరిగిద్ది. మనం ఇది చూసినప్పుడు యాక్సెస్ మోడిఫైయర్స్ చేసినప్పుడు చూపించాను. సో, బిట్వీన్ క్లాసెస్ ఆర్ బిట్వీన్ అన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ ఎ క్లాస్ యూ కెన్ యూజ్ ఎక్స్టెన్స్ కీవర్డ్. ఇఫ్ ఇట్ ఈస్ బిట్వీన్ ఇంటర్ఫేసెస్, దెన్ యూ హ్యావ్ ఇంటర్ఫేస్ అండ్ క్లాస్, దెన్ యూ హ్యావ్ టు యూజ్ ఇంప్లిమెంట్స్ అంతే. సో, ఇప్పుడు మనం ఇక్కడ టెస్ట్ బి అనేది కూడా క్లాసే, టెస్ట్ ఏ కూడా క్లాసే.
టెస్ట్ బి క్లాస్లో మనం జస్ట్ ఇంట్ ఏని డిక్లేర్ చేసాము. ఓకే. అండ్ టెస్ట్ బికి ఒక కన్స్ట్రక్టర్ని రాశాను. సో పబ్లిక్ వితౌట్ ఎనీ రిటర్న్ టైప్ సేమ్ యాజ్ క్లాస్ నేమ్ రాసి దాని లోపల ఏం చేశాను, జస్ట్ ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాశాను. ఓకే. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ అనేది చైల్డ్ క్లాస్కి క్రియేట్ చేశాను, టెస్ట్ ఏకే క్రియేట్ చేశాను కదా. రెండు సిచ్యుయేషన్స్ కూడా నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్ టెస్ట్ బి రాయలేదు. కానీ నేను ఇప్పుడు ఇది రన్ చేశాను అనుకోండి, మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఐఎమ్ ఇన్ క్లాస్ టెస్ట్ బి అండ్ అదర్ 5, ఐఎమ్ ఇన్ క్లాస్ టెస్ట్ బి దెన్ 67. మన ఇక్కడ ఎక్కడ అసలు టెస్ట్ బిని ఆబ్జెక్ట్ రిఫరెన్స్లో కూడా తీసుకోలేదు. కానీ మన పేరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్లో రాసుకున్న వర్డ్ అనేది ఇక్కడ వచ్చేసింది. సో కన్స్ట్రక్టర్ ఏం చెప్తుందంటే, ఎప్పుడైతే ఒక రిలేషన్ ఉందో, దానికంటూ ఒక పేరెంట్ ఉందో, ఆ పేరెంట్కి ఏదైనా కన్స్ట్రక్టర్ ఉంటే, ఎక్స్ప్లిసిట్ కన్స్ట్రక్టర్ ఉంటే ఫస్ట్ ఆ కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేసారు అక్కడ ఇన్న ప్రోగ్రామ్లో? ఈ టెస్ట్ బి దానిలో జస్ట్ మనం ఒక స్టేట్మెంట్ రాసుకున్నాం, జస్ట్ ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాసాను, ఒక కన్స్ట్రక్టర్ రాసి. మన ఈ కన్స్ట్రక్టర్ని ఎక్కడ, ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తేనే కన్స్ట్రక్టర్ కాల్ అవ్వాలి కదా బేసిక్గా. సో ఇప్పుడు నేను ఇక్కడ టెస్ట్ ఏ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను కాబట్టి నాకు ఈ వాల్యూ అనేది కాల్ అయింది. ఓకే. అది నేను ఇక్కడ అసలు టెస్ట్ బి అనేదాన్ని నేను ఎక్కడ కాల్ చేయట్లేదు, నేను జస్ట్ దాన్ని నా పేరెంట్గా చేశాను అంతే. కానీ కూడా మనం ఎక్కడ ఆ కన్స్ట్రక్టర్ని కాల్ చేయకపోయినా కూడా మనకి పేరెంట్ క్లాస్లో ఉన్న కన్స్ట్రక్టర్లో ఉన్న వాల్యూ వచ్చేస్తుంది. ఎందుకు అనంటే జావాలో వీళ్ళు ఇక్కడ కనిపించకుండా, అంటే ఇక్కడ మనం రాయకపోయినా కూడా ఇక్కడ ఒక వర్డ్ ఉన్నట్టే, దాని ఏంటంటే సూపర్ కీవర్డ్ అని అంటారు అనమాట. సో సూపర్ అనే కీవర్డ్ ఏం చేస్తుందంటే పేరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్ని యాక్సెస్ చేస్తుంది. సో ఇక్కడ మనం సూపర్ రాసినా రాయకపోయినా కూడా ఆల్రెడీ అక్కడ సూపర్ ఉన్నట్టే అనమాట. సో ఈ కన్స్ట్రక్టర్లో ఫస్ట్ లైన్ సూపర్, ఆ తర్వాత A=5 ఉంది అని మీనింగ్ అనమాట. ఇన్విజిబుల్ ఆ సూపర్ అనేది. సో సూపర్ అంటే ఏంటి, పేరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అయింది. సో పేరెంట్ క్లాస్లో నేను ఏం రాశాను, ఐఎమ్ ఇన్ క్లాస్ టెస్ట్ బి అని రాశాను ఆ కన్స్ట్రక్టర్ లోపల. సో ఇందాక ఎందుకు రాలేదు? ఇందాక కూడా ఉంది కదా ఏదో సిస్టమ్ డాట్ అవుటర్ ప్రింటర్ అని సంథింగ్, ఇందాక ఎందుకు రాలేదు? అంతకుముందు ఏముంది ప్రోగ్రామ్లో? అంతకుముందు జస్ట్ ఇలా మెథడ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మెథడ్స్ అనేవి మనం ఎలా కాల్ చేస్తాము, వీ హ్యావ్ టు ఎక్స్ప్లిసిట్లీ కాల్ ద మెథడ్ కదా. ఆ మెథడ్స్ లేకపోయినా పైన ఆల్రెడీ ఉంది కదా సిస్టమ్ డాట్ అవుటర్ ప్రింటర్ అనేది. అప్పుడు ఇందాక లేదక్క, నేను ఇందాక రాసాను. ఫస్ట్ మన ఈ క్లాస్కి వచ్చినప్పుడు ఇలా ఉంది, ఇలా ఉంది ఆ క్లాస్, జస్ట్ సమ్ మెథడ్స్ ఉన్నాయి. దానిలో మనం జస్ట్ ఇవి పెట్టామన్నమాట, ఈ కోడ్ రాసాం. ఓకే, అదనమాట. సో బై డిఫాల్ట్ పేరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్ కాల్ అయిన తర్వాతే చైల్డ్ క్లాస్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది అనమాట. అదే మనం ఎప్పుడైనా స్పెసిఫిక్గా ఇఫ్ యూ వాంట్ టు కాల్ ఏ పేరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్ మనం వాడే కీవర్డ్ని సూపర్ అని అంటాం అనమాట. సో సూపర్ కీవర్డ్కి దిస్ కీవర్డ్కి తేడా ఏంటి, దిస్ ఏమో ఈ క్లాస్లోది అని చెప్తుంది, సూపర్ ఏమో పేరెంట్ క్లాస్లోది అని చెప్తుంది అనమాట. ఓకేనా, ఇది కన్స్ట్రక్టర్స్. ఇప్పుడు మనము కలెక్షన్స్ చూడలేదు కదక్క, మీకు హ్యాష్ మ్యాప్, హ్యాష్ టేబుల్ అవి చెప్పలేదు కదా నేను ఇంకా. ఓకే, అది చెప్తే ఇంక మనం వి విల్ జంప్ ఇన్ టు సెలీనియం అనమాట నెక్స్ట్ క్లాస్. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కూడా చెప్పలేదు కదా, ట్రై క్యాచ్ చెప్పానా లేదా? అయితే ఫస్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చెప్దాం, అది ఈజీగా ఉండేది మీకు అప్పుడు కొంచెం. సో ఎక్సెప్షన్ చెప్పావురా ఏదో, అంటే ట్రై క్యాచ్, ఫైనల్లీ చెప్పావు చెప్పాను. ఓకే, అలా అయితే కలెక్షన్స్కి వెళ్దాం. సో ఇప్పుడు మీకు ఎరేస్ గుర్తున్నాయి అక్క? వాట్ ఈస్ అన్ ఎరే? హింట్ కావాలంటే చాలా నంబర్స్ని స్టోర్ చేయాలి, బ్లాక్ క్రియేట్ చేయాలి అది. సో ఎరేలో ఏమైంది, ఓకే చెప్తానులేండి.
సో అరే సింబల్ ఏంటంటే ఇంట్ ఏదైనా డేటా టైప్ రెక్టాంగిల్ బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్ ఏదైనా వేరియబుల్ ఇచ్చి మనం గ్రూప్ ఆఫ్ సిమిలర్ డేటాని ఒకటే వేరియబుల్లో కనుక మనం స్టోర్ చేయాలనుకుంటే వి యూస్ అరేస్. సో ఈ అరేస్లో మనం డైరెక్ట్గా అరేని ప్రింట్ చేస్తే మనకేం ప్రింట్ అయింది, ఇట్ విల్ ప్రింట్ ద అడ్రస్ ఆఫ్ ద వేరు ఏంటి ఓ నేను పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ రాయలేదు అందుకే అలా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం అరేని కనుక డైరెక్ట్గా ప్రింట్ చేస్తే మీకు అడ్రస్ ఆఫ్ దట్ వేరియబుల్ వస్తుంది, దాని లొకేషన్ వస్తుంది. కానీ మనకు ఆ ఇండివిజువల్ వాల్యూస్ కావాలంటే మనం ఏం చేయాలి, ఇండివిజువల్గా దాని ఇండెక్స్ నేమ్ని కాల్ చేస్తాము. సో ఇండెక్స్ బట్టి మనం కాల్ చేసుకోవచ్చు. అదే కంటిన్యూస్గా ప్రింట్ అవ్వాలి అంటే వీ కెన్ యూస్ ఫర్ ఈచ్ లూప్ ఆర్ ఫర్ లూప్ ఇన్ ఆర్డర్ టు ప్రింట్ దోస్ నంబర్స్ అనమాట. అయితే ఈ అరేస్ వల్ల డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఓన్లీ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ మనకు ముందే ఈ వాల్యూస్ తెలిస్తే లేకపోతే ఇంతే మ్యాక్సిమం మెమరీ ఉండిద్దని తెలిస్తే ఆ రెండు సిచ్యుయేషన్స్లోనే మీరు అరేస్కి వెళ్ళగలుగుతారు. సో ఇప్పుడు ఈ క్లాస్లో ఓన్లీ 100 పీపులే జాయిన్ అవుతారు అని మ్యాక్సిమం లిమిట్ మనకు తెలిస్తే ఫైన్. అదే నాకు రేపు 1 or 2 మెంబర్స్ జాయిన్ అవుతారంటే నేను మళ్ళీ లాజిక్ మార్చుకోవాలి, 1 or 2 మెంబర్స్కి రాయాలి, దాన్ని పెట్టుకోవాలి. సో డైనమిక్ మెమరీ అలొకేషన్ అనేది లేదు. అరేస్ డూ అ స్టాటిక్ మెమరీ అలొకేషన్, ఫిక్స్డ్ సెట్ ఆఫ్ మెమరీ అలొకేషన్ మాత్రమే అరేస్ హ్యాండిల్ చేస్తుంది. సో దీన్ని ఓవర్కమ్ చేయడం కోసం మెమరీ అనేది రన్ టైంలో ఎంత కావాలి అంటే అంత మెమరీ ఇంక్రీజ్ అవుతూ ఉండాలి అనడానికి దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఎ కాన్సెప్ట్ ఇన్ జావా కాల్డ్ ఎస్ కలెక్షన్స్. సో అప్పుడు డూ వైల్ కూడా వాడతామన్నావు కదా, ఒకవేళ మనకి ఎంత స్పేస్ తెలియకపోతే ఎక్కువ కావాలి అంటే డూ వైల్ కూడా వాడుకోవచ్చు అన్నావు కదా. కాదు, లూప్స్ ఏంటంటే ఎప్పుడు ఆపాలో తెలియనప్పుడు, సో ఎప్పుడు ఆపాలనేది తెలియనప్పుడు వైల్ లూప్ అండ్ డూ వైల్ లూప్ వాడతాం. లైక్ ఎండ్ కండిషన్ తెలియనప్పుడు ఇన్ ఎగ్జిక్యూటింగ్ ద సేమ్ లాజిక్. ఇప్పుడు సేమ్ లాజిక్ మళ్ళీ మళ్ళీ జరగాలి అనేసి అంటే అప్పుడు మనం లూప్స్కి వెళ్తాం. అందులో ఎప్పుడు ఆగాలి అనేది తెలియనప్పుడు వైల్ అండ్ డూ వైల్ వాడతాం. ఇక్కడేంటి ఎంత మెమరీ, అది ఎన్నిసార్లు జరగాలి, ఇదేమో ఎంత మెమరీ కావాలి, డిఫరెంట్ థింగ్స్ అనమాట రెండు. అయితే ఇప్పుడు ఈ కలెక్షన్స్లో ఇవాళ మనం 50 మెంబర్స్కి కోడ్ రాసాం, లైక్ 50 మెంబర్స్కి మెమరీ అలొకేట్ చేసాం అనుకోండి, రేపు ఇంకో 2 మెంబర్స్ని యాడ్ చేసినా కూడా మనకి ఏం ప్రాబ్లం అవ్వదు అనమాట. 100 మెంబర్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎంత కావాలంటే అంత మెమరీ మనం అలొకేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు అరేలోని ఇప్పుడు ఇలా ఇందాక రాసినట్టు కాకుండా మనం ఇలా ఫర్ ఎగ్జాంపుల్ అంటే ARR ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ ఒక 10,000 ఇచ్చాను అనుకోండి, అప్పుడు అది ఏం చేస్తుంది, 10,000 బ్లాక్స్ క్రియేట్ చేస్తుంది. కానీ నా క్లాస్లో జాయిన్ అయ్యేది ఓన్లీ 100 పీపుల్ అనుకోండి, రిమైనింగ్ 990 నాకు వేస్టే కదా. సో ఆ వేస్ట్, అంత మెమరీ వేస్ట్ అయిపోతే పర్ఫార్మెన్స్ వేస్ట్ అయిపోద్ది. అందుకని మనం ఏం చేస్తామంటే ఎంత వాడుతున్నామో అంతే యూజ్ చేసుకునేలాగా కావాలి అంటే వీ విల్ గో ఫర్ కలెక్షన్స్ అన్నమాట. సో ఈ కలెక్షన్స్లో టైప్స్ ఉన్నాయన్నమాట. సో లిస్ట్, సెట్ అండ్ మ్యాప్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. లైక్ రేపు రియల్ టైంలో వాడేటప్పుడు కూడా అరేస్ కన్నా కూడా కలెక్షన్స్ మనం వెరీ ఫ్రీక్వెంట్గా మనం లాజిక్స్ రాసేటప్పుడు ఫ్రేమ్వర్క్స్లో టెస్టింగ్లో వాడతామన్నమాట. సో ఈ కలెక్షన్స్లో ఈ క్యూ అనేది అవుట్డేటెడ్. విల్ జస్ట్ ఫోకస్ ఆన్ లిస్ట్, సెట్ అండ్ మ్యాప్. మ్యాప్ లేదా ఇందులో, ఓకే ఇంకోటి మ్యాప్ కూడా ఉంటుంది ఇంకోటి. సో లిస్ట్, సెట్, దీంతోపాటు మ్యాప్ అని ఇంకోటి ఉంటుంది. మ్యాప్ ఇవేంటి అనేసి అంటే 3 చేసే పని ఏంటంటే మెమరీని డైనమిక్గా అలొకేట్ చేయడమే. ఈ 3 కూడా మీరు ఇక్కడ చూస్తే గ్రీన్ కలర్ ఉన్నాయన్నీ ఇంటర్ఫేసెస్ అంటున్నాడు, ఆరెంజ్ కలర్ ఉన్నాయన్నీ క్లాసెస్ అంటున్నాడు.
సో ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఇంటర్ఫేస్ అప్పుడు మనం ఇంప్లిమెంట్స్ వాడతాం. ఇఫ్ ఇట్ ఈస్ ఎ క్లాస్ దెన్ వీ యూజ్ ఎక్స్టెన్స్ కీవర్డ్ కదా. సో ఇప్పుడు ఇది గ్రీన్ అనేది ఇంటర్ఫేస్ అంటున్నాడు, ఇదేమో ఆరెంజ్ అనేది క్లాస్ అంటున్నాడు. సో బిట్వీన్ క్లాస్ అండ్ ఇంటర్ఫేస్ మనకి ఏముంటుంది, ఇంప్లిమెంట్స్ కీవర్డ్ ఉంటుంది. ఓకే. అదే బిట్వీన్ క్లాస్ అండ్ క్లాస్ అనుకోండి, ఎక్స్టెన్స్ కీవర్డ్ ఉండాలి. లైక్ ఇది స్టాక్ టు వెక్టర్ అలా. ఈ పైన ఏడు తప్పు రాశాడు, ఇది జస్ట్ హైరార్కీ ఇవ్వడానికి రాశాడు. సో ఇంటర్ఫేస్లో మనకేంటి ఓన్లీ మెథడ్ డెఫినేషన్సే ఉంటాయి కదా. సో ఇక్కడ ఈ డయాగ్రామ్ బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే ఇటరబుల్ అనేది ద టాప్ పేరెంట్ ఆఫ్ దిస్ కలెక్షన్స్. సో ఇటరబుల్ యొక్క చైల్డ్ ఎవరంటే కలెక్షన్ అనే ఒక ఇంటర్ఫేస్. సో ఈ రెండు ప్లేసుల్లో కూడా మనకి ఏమున్నాయి, ఓన్లీ డెఫినేషన్స్ ఉన్నాయి, లాజికల్ లేవు వాటిల్లోనే. సో వీటి చిల్డ్రన్, దీనికి ఒక 3 చైల్డ్ ఇంటర్ఫేసెస్ ఉన్నాయండి. ఏంటంటే లిస్ట్, క్యూ, సెట్ ఉన్నాయి అంటున్నాడు. సో ఇక్కడ కూడా లాజిక్ అనేది లేదు. లాజిక్ ఎక్కడ ఉండిద్ది, వీటి యొక్క క్లాసెస్లో ఉంటుంది కదా. సో ఇప్పుడు ఈ లిస్ట్ అనే ఇంటర్ఫేస్కి ఎరే లిస్ట్, లింక్డ్ లిస్ట్ క్లాసెస్ అనమాట. ఈ వెక్టార్ ఓల్డ్ వర్షన్స్ ఆఫ్ జావాలో ఉంటుంది, ఈ వెక్టార్ ఇప్పుడు లేదు. సో లిస్ట్లో ఎరే లిస్ట్, లింక్డ్ లిస్ట్ ఉంది. సో ఇప్పుడు దాని ప్రాపర్టీస్ ఏంటి, సో లిస్ట్ ప్రాపర్టీస్ ఏంటి, సెట్ ప్రాపర్టీస్ ఏంటి, మ్యాప్ ప్రాపర్టీస్ ఏంటి, ఏది ఎప్పుడు వాడాలి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. స్టార్టింగ్ విత్ లిస్ట్ ఏం చేస్తుంది అనేసి అంటే దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏంటంటే అది ఇండెక్సింగ్ ఆర్డర్ని ఫాలో అయ్యింది. అంటే మనం ఏ ఆర్డర్లో అయితే ఇన్సర్ట్ చేసామో, ఇన్సర్షన్ ఆర్డర్ సో మనం ఏ ఆర్డర్లో అయితే డేటాని ఇన్సర్ట్ చేసామో అదే ఆర్డర్లో మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. సో నేను ఇప్పుడు 55:7 ఇస్తే 55:7 అనే ప్రింట్ అయింది, 7:55 అని ప్రింట్ అవ్వదు. అండ్ ఆల్సో డూప్లికేట్స్ని ఎలవ్ చేస్తుంది. సో ఒకటే దానిలో లైక్ మనం 5 అని ఎన్నిసార్లు అయినా పెట్టుకోవచ్చు, డూప్లికేట్స్ని ఎలవ్ చేస్తుంది. అండ్ ఆల్సో మన నంబర్స్ని బేస్డ్ ఆన్ అక్కడ అదే ఉన్న వాల్యూస్ని బేస్డ్ ఆన్ ఇండెక్స్ వీ కెన్ ఫెచ్ అనమాట, వాల్యూస్ని తెచ్చుకోవచ్చు. సో ఎరే రాసినట్టే దీనికి కూడా ఒక సింటాక్స్ ఉంటుంది. అయితే ఏంటంటే ఇప్పటి వరకు మీకు డేటా టైప్స్ అంటే ఏం తెలుసు, ఇంట్, వేరియబుల్, సారీ ఇంటిజర్, స్ట్రింగ్, డబుల్, బూలియన్, ఇవన్నీ మనం ఎలా రాస్తాము, రాసేటప్పుడు సింటాక్స్లోని స్మాల్ కేస్లో రాస్తాం కదా, లోవర్ కేస్లో రాస్తాం. అయితే అంటే అవి ఏంటి, జస్ట్ డేటా టైప్సే. కలెక్షన్స్లోకి వచ్చేసరికి ఏంటంటే డేటా టైప్స్ని డైరెక్ట్గా వాడుకోలేమన్నమాట. సో ఈ డేటా టైప్స్ని వీ హ్యావ్ టు కన్వర్ట్ దెమ్ ఇంటూ క్లాసెస్. సో అలా ఆల్రెడీ కన్వర్ట్ చేసేసారు. సో అలా కన్వర్ట్ చేయడాన్ని కన్వర్షన్ ఆఫ్ డేటా టైప్స్ టు classes is called as wrapper classes. సో ద క్లాసెస్ ఆఫ్ డేటా టైప్స్ని మనం wrapper classes అంటాం. అంటే ఇంటికి వాళ్ళు ఏం క్లాస్ రాశారంట, ఇంటిజర్ అనే క్లాస్ని తయారు చేశారు. క్యార్కి క్యారెక్టర్ అనే క్లాస్ని తయారు చేశారు. ఇవి ఎక్కడ వాడతాం, ఓన్లీ మనం మోస్ట్లీ ఇన్ ద కలెక్షన్స్లో మాత్రమే మనము ఈ wrapper క్లాసెస్ లాగా రాస్తాం. మిగిలిన అన్ని చోట్ల కూడా ఇంటి డేటా టైప్ లానే రాయాలి. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ సింటాక్స్ ఏంటంటే ఇక్కడ మనం చూసినప్పుడు లిస్ట్, ఎరే లిస్ట్ ఈస్ ద పేరెంట్, ఎరే లిస్ట్ ఈస్ ద చైల్డ్. ఇప్పుడు నేను వీటికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి విత్ ద హెల్ప్ ఆఫ్ పేరెంట్ అనుకోండి, మీరు ఏం రాస్తారు, క్లాస్ నేమ్ ఏంటి ఇక్కడ, ఎరే లిస్ట్ డాట్ వేరియబుల్ నేమ్ సంథింగ్ డి ఈక్వల్ టు న్యూ పేరెంట్ క్లాస్ నేమ్ రాయాలి, లిస్ట్ లెఫ్ట్ సైడ్ పేరెంట్ రావాలి ఎప్పుడు కూడా, సో రైట్ సైడ్ చైల్డ్ రావాలి. సో అప్పుడు ఎలా రాస్తారు, లిస్ట్ సమ్ వేరియబుల్ ఈక్వల్ టు న్యూ ఎరే లిస్ట్ కదా. సో ఇప్పుడు మనం అదే సింటాక్స్ అనమాట. సో ఫస్ట్ వీ హ్యావ్ టు, బికాస్ ఇవన్నీ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్, వీ హ్యావ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్స్ టు యూటిలైజ్ ద మెథడ్స్ ఇన్ ద క్లాసెస్ అనమాట. సో ఎరే లిస్ట్ లోపల కొన్ని మెథడ్స్ ఉంటాయి, అవి మనం వాడుకోవాలంటే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, బికాస్ ఇట్ ఈస్ ఎ క్లాస్. సో డైరెక్ట్గా ఎరే లిస్ట్ ఈక్వల్ టు న్యూ ఎరే లిస్ట్ అయినా రాసుకోవచ్చు, బట్ ద బెస్ట్ ప్రాక్టీస్ ఇస్ ఆల్వేస్ టు రిఫర్ టు ద పేరెంట్. కాబట్టి మనం ఏం రాస్తాము, లిస్ట్ ఏదైనా ఒక వేరియబుల్ ఈక్వల్ టు న్యూ ఎరే లిస్ట్ అంటున్నాం. అయితే
ఆహ్, మామూలుగా అయితే ఇలా రాస్తాం కదా ఆబ్జెక్ట్. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే, మనం ఇది ఏ టైప్ ఆఫ్ లిస్టో కూడా చెప్పాలి. ఇప్పుడు ఇది ఇంటిజర్ టైప్ ఆఫ్ అరే అని చెప్పడానికి ఇంట్ రెక్టాంగిల్ బ్రాకెట్స్ పెట్టాం. అదే ఒకవేళ అది ఒక డబుల్ టైప్ ఆఫ్ అరే అనుకోండి, డబుల్ రెక్టాంగిల్ బ్రాకెట్స్ పెడతాం. అలాగే ఇక్కడ ఏంటంటే మనం ఏం చెప్తున్నాం, ఈ కలెక్షన్స్కి వ్రాపర్ క్లాసెస్ వాడాలి అంటున్నాను. అంటే లిస్ట్ పక్కన మనం యాంగులర్ బ్రాకెట్ లోపల యూ హ్యావ్ టు స్పెసిఫై వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ లిస్ట్, వెదర్ ఇట్ ఈస్ ఇంటిజర్ ఆర్ క్యారెక్టర్ ఆర్ డబుల్ ఆర్ బూలియన్ ఏదో అని చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిజర్ తీసుకుంటున్నాం అనుకోండి, ఆ రెక్టాంగిల్ బ్రాకెట్ లోపల ఇంటిజర్ అని ఇవ్వాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే దగ్గర కూడా ఆ క్లాస్ నేమ్ పక్కన మళ్ళీ ఇంటిజర్ అయినా ఇవ్వచ్చు. అలా ఇవ్వడానికి ఓపిక లేకపోతే జస్ట్ ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇది కూడా కరెక్టే. అయితే మీకు ఇంకా ఇక్కడ ఎర్రర్ కనిపిస్తుంది కదా, ఇది ఎందుకంటే బై డిఫాల్ట్ ఇప్పటి వరకు మనం నేర్చుకున్న మెథడ్స్ అన్నీ కూడా దోస్ ఆల్ ఆర్ పార్ట్ ఆఫ్ లాంగ్ ప్యాకేజ్. సో ఇప్పుడు మనం ఒక ప్యాకేజ్ లోపల ఉన్న క్లాసెస్ వాడుతున్నాం కదా. సో ఇప్పుడు లాంగ్ ప్యాకేజ్లో ఉన్నవే మనం ఇప్పుడు వరకు రాసే మెథడ్స్ కానీ ఇప్పటి వరకు మనం నేర్చుకున్నవి. సో అవి డిఫాల్ట్ ప్యాకేజ్ అనమాట లాంగ్ అనేది. అది అన్ని క్లాసెస్కి యాక్సెసిబుల్ ఉండేది జావాలోని. బట్ లాంగ్ ప్యాకేజ్ కాకుండా జావా రాసినప్పుడు వాళ్ళు వేరే వేరే ప్యాకేజెస్ కూడా ఉంటాయి జావాలో, లైక్ ఐఓ ప్యాకేజ్, యూటిల్ ప్యాకేజ్, అలా వేరే ప్యాకేజెస్ ఉంటాయి. మనం ఎలా ప్యాకేజెస్లో క్లాసెస్ పెట్టుకున్నామో వాళ్ళు కూడా అలానే పెట్టుకున్నారు. సో వేరే ప్యాకేజ్లో ఉన్న క్లాసెస్ని మనం యాక్సెస్ చేయాలి అనుకోండి అదర్ దాన్ లాంగ్, మనం పైన ఇక్కడ ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాయాలి. సో ఆ ఇంపోర్ట్ ఆటోమేటిక్గా ఇక్కడ మీరు ఇక్కడ హోవర్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది ఇంపోర్ట్ లిస్ట్ ఫ్రమ్ జావా డాట్ యూటిల్ ప్యాకేజ్. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఈ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ మీద లేకపోతే మీరు ఇక్కడ హోవర్ చేశారనుకోండి ఈ సిస్టమ్ క్లాస్ మీద, మీరు ఇక్కడ చూస్తే దాన్ని ప్యాకేజ్ నేమ్ తెలుస్తుంది. సో ఎప్పుడు కూడా ప్యాకేజ్ నేమ్ డాట్ క్లాస్ నేమ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఎలాగ ఇక్కడ చైల్డ్ అని ఇచ్చాం కదా, ఇప్పుడు నేను ఇక్కడ హోవర్ చేశాను అనుకోండి టెస్ట్ ఏ మీద, అది నాకేం చెప్తుంది, చైల్డ్ ప్యాకేజ్ లోపల టెస్ట్ ఏ అనే క్లాస్, టెస్ట్ బి కూడా అంతే, చైల్డ్ లోపల టెస్ట్ బి అనే క్లాస్. అలానే సిస్టమ్ కూడా లాంగ్ అనే ప్యాకేజ్లో ఉంది. సో అందుకని మనం పైన ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాకపోయినా కూడా వర్క్ అయిపోయింది, బికాస్ లాంగ్ ప్యాకేజ్ ఇస్ ద డిఫాల్ట్ ప్యాకేజ్. కానీ ఇక్కడ వచ్చేసరికి మనకి లిస్ట్ అనేది ఏ ప్యాకేజ్లో ఉంది, ఇట్ ఈస్ ఇన్ యూటిల్ ప్యాకేజ్. సో యూటిల్ అనేది డిఫాల్ట్ ప్యాకేజ్ కాదు. సో డిఫాల్ట్ ప్యాకేజ్ కాదు కాబట్టి మనం పైన క్లాస్ నేమ్ పైన దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి, స్పెసిఫిక్గా ఆ కోడ్ తెచ్చుకోవాలన్నమాట. ఆ లిస్ట్ యొక్క కోడ్ తెచ్చుకోవడం కోసం మనం పైన ఇంపోర్ట్ స్టేట్మెంట్ అనేది ఇస్తాము. అలానే ఇక్కడ కూడా ఎరే లిస్ట్ని ఇంపోర్ట్ కొట్టాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఎరే లిస్ట్ లోపల కూడా ఇక్కడ కూడా మనం ఖచ్చితంగా ఇవ్వాలి ఇంటిజర్. ఓకే, ఇచ్చిన తర్వాత ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మనం దీనిలోకి డేటాను యాడ్ చేయాలనుకోండి. సో ఒక క్లాస్ క్రియేట్ చేసిన దానిలోని మెథడ్స్ మనం యాక్సెస్ చేసుకోవాలంటే ఎలా యాక్సెస్ చేస్తాము? ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దానిలో ఏదైనా ఒక మెథడ్ ఉందనుకోండి, మనం దాన్ని యాక్సెస్ చేయాలంటే ఎలా యాక్సెస్ చేస్తాం ఒక నాన్ స్టాటిక్ మెథడ్ని? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెస్ట్ ఇప్పుడు నేను ఈ సౌండ్ అనే మెథడ్ని యాక్సెస్ చేయాలనుకోండి, అప్పుడు నేను ఏం చేయాలి? ఇక్కడే చేయాలంటేనా? ఈ క్లాస్లో ఒకవేళ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఉందనుకోండి, లేకపోతే వేరే క్లాస్లో అయినా యాక్సెస్ చేయాలంటే కాదక్క, ఈ మెథడ్ని మనం కాల్ చేయాలి కదా. సో మెథడ్ని ఎలా కాల్ చేస్తాం మనం? ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే క్లాస్కి వేరియబుల్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ కదా. ఒకవేళ స్టాటిక్ ఉండి ఉంటే డైరెక్ట్గా సౌండ్ అని కాల్ చేసే వాళ్ళం మెయిన్ మెథడ్లోని. ఇప్పుడు ఇందాక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా లిస్ట్ అని చెప్పి చేస్తాం కదా. సో ఇప్పుడు మనం దీన్ని కాల్ చేయాలంటే దానిలో మెథడ్స్ మనం దీన్ని కాల్ చేయాలనుకోండి, అప్పుడు మనం వేరియబుల్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ కదా రాయాలి. సో ఇప్పుడు ఆ క్లాస్లో ఏం మెథడ్స్ ఉన్నాయో, ఇప్పుడు జావా ఎడిటర్ కాబట్టి ఐడిఈ కాబట్టి మనకి ఇక్కడ తెలిసిపోతుంది. ఇక్కడ మీరు ఓపెన్ డాట్ పెట్టగానే ఆ క్లాస్లో ఏమేమి మెథడ్స్ ఉన్నాయో అన్నీ కనిపించేస్తాయి. ఓకే, సో ఇందులో మనకు ఉన్న ఒక మెథడ్ ఏంటంటే యాడ్.
సో ఈ యాడ్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే మనకి ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ని ఆ లిస్ట్లోకి యాడ్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకదేమో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అంటారు. ఇప్పుడు దీన్ని ఏమంటారు? జస్ట్ దీన్ని మెథడ్ కాల్ చేస్తున్నాం. వీఆర్ కాలింగ్ యాడ్ మెథడ్ అనమాట. సో వేరియబుల్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ మనం పిలుస్తున్నాము అంటే వీఆర్ జస్ట్ ట్రయింగ్ టు యాక్సెస్ దట్ యాడ్ మెథడ్ అనమాట. ఇప్పుడు ఏదైనా ఒక సింపుల్ది రాద్దాంలేండి, లేకపోతే మీకు ఇక్కడ నార్మల్ది చూపిస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు పబ్లిక్ ఇంట్ యాడ్ రిటర్న్ 5+10 ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు నేను ఈ యాడ్ని కాల్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాము? యాడ్ డాట్ వేరియబుల్ ఈక్వల్ టు, ఇప్పుడు నేను ఇక్కడ డైరెక్ట్గా యాడ్ని ఇలా రాసాను అనుకోండి, కాల్ అవ్వదు. బికాస్ ఇట్ ఈస్ అ నాన్ స్టాటిక్ మెథడ్. నాన్ స్టాటిక్ మెథడ్స్కి ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. క్లాస్ నేమ్ ఈవెన్ సో ఈవెన్ ఆర్ ఆడ్ ఎనీ వేరియబుల్ ఈక్వల్ టు న్యూ ఆ క్లాస్ పేరు. సో ఆబ్జెక్ట్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాం మనం ప్రతిసారి? టు క్రియేట్ ద మెమరీ అండ్ టు యాక్సెస్ దోస్ మెథడ్స్. సో మెమరీ క్రియేట్ చేస్తాం, కానీ ఇప్పుడు ఆ మెమరీలో ఏం పెట్టాలి? ఆ బ్లాక్ క్రియేట్ అయిపోయింది. సో ఆ బ్లాక్ క్రియేట్ అయిన దానిలోకి మనం ఏం పంపిస్తున్నాం అనేది డిపెండ్స్ అపాన్ వాట్ వీఆర్ కాలింగ్. సో ఈ స్టేట్మెంట్ని మనం ఏమంటున్నాం? వీఆర్ కాలింగ్ ద మెథడ్. ఇక్కడ ఇది డెఫినేషన్ ఆఫ్ ద మెథడ్, ఇది కాలింగ్ ఆఫ్ ద మెథడ్. కాలింగ్ ఆఫ్ ఎ ఫంక్షన్ అన్న మెథడ్ అన్న ఒకటే. దిస్ ఈజ్ ఫంక్షన్ డెఫినేషన్, దిస్ ఈజ్ కాలింగ్ ఆఫ్ ద ఫంక్షన్. సో ఇప్పుడు మనం ఇక్కడ కూడా అంతే చేసామన్నమాట. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము, యాడ్ అనే మెథడ్ని మీరు కాలింగ్. సో ఈ యాడ్ అనే మెథడ్ ఏం చేస్తుందంట? దీని ఫంక్షనాలిటీ ఏంటి? యాడ్ది ఇట్ ఈస్ జస్ట్ ట్రయింగ్ టు యాడ్ ద వాల్యూస్ ఇంటూ లిస్ట్ అనమాట. ఇప్పుడు మనం ఇంకొక నెంబర్ యాడ్ చేద్దాము. ఇప్పుడు నేను ఇక్కడ ఈ లిస్ట్ని ప్రింట్ చేస్తున్నాను. సో అరేలో అయితే మనకి లిస్ట్ని ఆ వేరియబుల్ డైరెక్ట్ ప్రింట్ చేస్తే అడ్రస్ వస్తుంది కదా. దీనిలో అలా కాదు, వాల్యూస్ ఒక సెక్షన్ లాగా వస్తాయి అన్నమాట, బ్లాక్ లాగా. సో ఇప్పుడు చూస్తే మీకు ఒక బ్లాక్ లాగా మనం ఇచ్చిన వాల్యూస్ అన్నీ వచ్చినాయి. సో అయితే మీరు ఇక్కడ గమనిస్తే మనం ఏం చెప్పాము? లిస్ట్ ఏం చేస్తుందని ఇన్సర్షన్ ఆర్డర్ని ఫాలో అయ్యిద్ది అని చెప్పాను. అంటే నేను 56, 6, 56, 5 ఇస్తే అదే ఆర్డర్లో అవుట్పుట్ వచ్చింది. డూప్లికేట్స్ అలవ్ చేస్తుంది అని చెప్పాను. సో డూప్లికేట్స్ అలవ్ చేసింది 2 సార్లు మనకి 56 అనేది అవుట్పుట్లో వచ్చింది. అండ్ ఆల్సో ఇక్కడ ఏమంటున్నాను? వీ కెన్ యాక్సెస్ ద ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ ఇండెక్స్ అంటున్నాను. సో ఇప్పుడు నాకు ఏదైనా ఒక పర్టికులర్ నెంబర్ మాత్రమే ఈ లిస్ట్లో కావాలి అనేసి అంటే, మామూలుగా అరేలో అనుకోండి ఏం రాస్తాము? లిస్ట్ ఆఫ్ 5 ఇలా రాస్తాం, ఇండెక్స్ ఇస్తాం కదా. సో ఇక్కడ మనం అలా కాకుండా వీ హ్యావ్ టు యూజ్ గెట్ మెథడ్ అనమాట. డాట్ గెట్, ఇక్కడ మనం ఇండెక్స్ ఇవ్వచ్చు. సో ఇండెక్స్ ఎప్పుడు 0 నుండి స్టార్ట్ అయింది. ఇప్పుడు నాకు 2 ఇచ్చాను అనుకోండి, 0, 1, 2, 56 అనేది మనకి ప్రింట్ అవ్వాలి, విడిగా ప్రింట్ అయ్యింది. ఓకే. సో ఈ 3 ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేసింది లిస్ట్, అరే లిస్ట్. ఇప్పుడు ఒకసారి సెట్ని కూడా చూద్దాము, అప్పుడు మీకు అర్థమైంది. సో సెట్కి కూడా ఏంటంటే సెట్లో టైప్స్ ఏమున్నాయంటే హ్యాష్ సెట్, ట్రీ సెట్, లింక్డ్ హ్యాష్ సెట్, 3 ఉంటాయి. ట్రీ సెట్, హ్యాష్ సెట్, లింక్డ్ హ్యాష్ సెట్. ఫస్ట్ హ్యాష్ సెట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది హ్యాష్ సెట్. సో ఈ 2 కూడా ఆర్ పార్ట్ ఆఫ్ యూటిల్ ప్యాకేజ్ అనమాట. అన్ని కలెక్షన్స్ మొత్తం కూడా యూటిల్ ప్యాకేజ్. సో మనం వాటిని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం జస్ట్ ఇక్కడ వేరియబుల్ నేమ్ పెట్టడానికి లిస్ట్ అని పెట్టవుతుంది, రీప్లేస్ చేద్దాం. మనం ఏ వేరియబుల్ నేమ్ అయినా పెట్టుకోవచ్చు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు కదా. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ నాకు ఇక్కడ గెట్ మెథడ్ దగ్గర నాకు ఒక ఎర్రర్ వస్తుంది, సేయింగ్ దట్ ఇట్ ఈస్ అన్డిఫైన్డ్. సో సెట్లో గెట్ అనే మెథడే లేదంట. ఎందుకంటే సెట్లో అది వీ కెనాట్ యాక్సెస్ ద ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ ఇండెక్స్. సో లిస్ట్లో ఎలా చేస్తుంది, సెట్లో నో ఇండెక్స్ ఫెచ్చింగ్. ఎందుకు తేలకపోతున్నామంటే ఇండెక్స్ ఫెచ్చింగ్, బికాస్ సెట్ డస్ నాట్ ఫాలో ఇన్సర్షన్ ఆర్డర్.
సో ఒకవేళ సేమ్ ఆర్డర్లో ఉందనుకోండి, మీరు ఇండెక్స్తో ప్రతిసారి కాల్ చేసినప్పుడు సేమ్ వాల్యూ వస్తుంది కాబట్టి ఇట్స్ ఫైన్. బట్ అది ఆర్డరే ఫాలో అవుతుంది, ఎప్పుడు పడితే అప్పుడు దానికి ఎలా కావాలంటే అలా అవుట్పుట్ వస్తుంది. సో అలా వచ్చినప్పుడు మనము కష్టం కదా, బేస్డ్ ఆన్ ఇండెక్స్ తేయలేము కాబట్టి అసలు వాడు రాయడమే కోడ్లో సెట్కి అసలు మెథడే రాయలేదు ఇండెక్స్ బేస్ మీద. అండ్ ఆల్సో సెట్ డస్ నాట్ అలౌ డూప్లికేట్స్, కంప్లీట్ ఆపోజిట్ టు లిస్ట్ అనమాట బేసిక్గా. సో లిస్ట్ డూప్లికేట్ సెలెక్ట్ చేసింది, ఇది చేయదు. అది ఆర్డర్ ఫాలో అయింది, ఇది ఫాలో అవ్వదు. అందులో మనం గెట్ మెథడ్ ఉంటుంది, ఇందులో ఉండదు. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే సెట్ అసలు వాడవసరం లేదేమో కదా అయితే, లిస్టే బెస్ట్ కదా. లేదు, సిచ్యుయేషన్ బట్ అంటే కొన్ని సిచ్యుయేషన్స్ మనకి డూప్లికేట్స్ ఇప్పుడు ఓకే ఓకే ఓకే. వాడు రెండు కొన్ని సిచ్యుయేషన్స్ వస్తాయి, అప్పుడు మనం సెట్ వాడతాం. రెండు ఫ్రీక్వెంట్ వాడతాం, లిస్ట్ సెట్ మ్యాప్ మూడు చాలా ఫ్రీక్వెంట్గా వాడతాం మనం రేపు ఆటోమేషన్లో, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో. సో ఇప్పుడు మీరు అవుట్పుట్ చూస్తే మనం ఫస్ట్ ఏమి ఇచ్చాం 56, కానీ అవుట్పుట్లో 5 వచ్చింది. అండ్ ఇక్కడ మనం 2 టైమ్స్ ఇచ్చాం 56, మనకు అవుట్పుట్లో ఒకసారి వచ్చింది. ఓకే, లాస్ట్ నుంచి పైకి వస్తుందా 5 6 అలా 56? ఏం కాదు కదా, ర్యాండమ్ వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ 4 నెంబర్లు యాడ్ చేస్తాను కాబట్టి మీరు అలా అనుకుంటున్నారు. నేను ఒక ఇప్పుడు చూడండి, ఓకే, ర్యాండమ్ నెంబర్స్ ర్యాండమ్ ఆర్డర్లో వస్తుంది అనమాట. జస్ట్ ఏంటంటే డూప్లికేట్ సెలెక్ట్ చేయదు, ర్యాండమ్ ఆర్డర్లో వస్తుంది. అండ్ ఇట్ డస్ నాట్, వీ కాంట్ ఫెచ్ ద ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ ఇండెక్స్ అనమాట. ఓకే, అయితే ఇప్పుడు ఈ రెండు ఈజీయే, లిస్ట్ సెట్. మ్యాప్ వచ్చేసరికి ఏంటంటే, మ్యాప్లో ఇవాళ చెప్పినా చెప్పిస్తాను అయిపోయింది. సో మ్యాప్ ఏంటంటే మనకి కీ వాల్యూ పేర్స్లో డేటా కనుక స్టోర్ అవ్వాలి అంటే అప్పుడు మనం మ్యాప్కి వెళ్తాం అనమాట. ఇప్పుడు వరకు ఏంటి, జస్ట్ మనం ఇదంతా ఒక ఆర్డర్లో పెట్టేసుకుంటున్నాం, అలా కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ శ్రావణి, సిటీ హైదరాబాద్, అలా మనకు రావాలనుకోండి ఒక ఆర్డర్లోని, లైక్ కీ అండ్ వాల్యూ లాగా, ఒక ఫామ్లో లాగా అలా రావాలంటే వీ హ్యావ్ టు గో ఫర్ మ్యాప్. సో మ్యాప్ ఏంటి అనేసి అంటే సింటాక్స్ సేమ్ ఇందాకట్లానే. సో మ్యాప్ యొక్క లిస్ట్ యొక్క పేరెంట్ లిస్ట్, అరే లిస్ట్ యొక్క పేరెంట్ లిస్ట్, హ్యాష్ సెట్ యొక్క పేరెంట్ సెట్, అలానే మ్యాప్లో హ్యాష్ మ్యాప్ ఉందన్నమాట. హ్యాష్ మ్యాప్ యొక్క పేరెంట్ మ్యాప్. సో మ్యాప్ ఏదైనా ఒక వేరియబుల్ ఈక్వల్ టు న్యూ హ్యాష్ మ్యాప్, ఇది రాసేటప్పుడు మనం ఏం చేయాలి, ఇది ఏ టైప్ ఆఫ్ మ్యాప్ కూడా చెప్పాలి. ఇందాకటి వరకు ఏంటంటే మనకి ఓన్లీ ఒక టైపే ఉంది, వీఆర్ స్టోరింగ్ ఆల్ ఇంటిజర్స్ ఆర్ ఆల్ స్ట్రింగ్ ఆర్ ఆల్ క్యారెక్టర్స్ అన్నీ ఒకటే టైప్. మరి ఇక్కడ ఏంటి, కీ అండ్ వాల్యూ. సో కీ ఒక టైప్ ఉండొచ్చు, వాల్యూ ఒక టైప్ ఉండొచ్చు, రెండు సేమ్ టైప్ కూడా ఉండొచ్చు. సో మనకి 2 థింగ్స్ ఇవ్వాలన్నమాట. సో మ్యాప్ పక్కన యాంగ్లో బ్రాకెట్ లోపల 2 థింగ్స్ స్పెసిఫై చేయాలి. ఫస్ట్ ఇచ్చేదేమో కీ, నెక్స్ట్ ఇచ్చేదేమో వాల్యూ. అలానే ఇక్కడ కూడా. అండ్ ఈ రెండింటిని మనము ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఇంటిజర్ మ్యాప్ పడితే కంపల్సరీ ఇది రాయాలా ఇంటిజర్ స్ట్రింగ్ అని, అంటే అది ఏ టైప్ మనం రాద్దామని. ఇప్పుడు మీరు ఇంటిజర్ అండ్ స్ట్రింగ్ స్టోర్ చేసుకోవాలంటే అలాగా. అదే నాకు క్యారెక్టర్ కామా స్ట్రింగ్ స్టోర్ చేసుకోవాలనుకోండి, క్యారెక్టర్ కామా స్ట్రింగ్. డబుల్ అండ్ బూలియన్ చేసుకోవాలనుకుంటున్నాం అనుకోండి, బూలియన్. అలాగా మనకి ఏది కావాలంటే అలా. సో ఈజీగా మనం టైప్ చేయడానికి ఈజీ ఉండదు అని ఇంటిజర్ అండ్ స్ట్రింగ్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో మనము డేటాని స్టోర్ చేయాలి. సో ఇప్పుడు వరకు డేటాని యాడ్ చేయడానికి యాడ్ మెథడ్ చూసాం, కానీ మ్యాప్లో వచ్చేసరికి పుట్ ఉంటుంది అనమాట. మ్యాప్ డాట్ పుట్, వాట్ వీఆర్ ట్రయింగ్ టు పుట్ ఇస్, ఫస్ట్ దానిలో ఒక ఇంటిజర్ ఇవ్వాలి, సెకండ్ దానిలో ఒక స్ట్రింగ్ ఇవ్వాలి. సో ఇక్కడ ఏదైనా ఒక నెంబర్ ఇవ్వాలి, సెకండ్ వాల్యూలో ఏదైనా ఒక స్ట్రింగ్ ఇవ్వాలి. అయితే దీనికి కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి.
మ్యాప్‌ని ప్రింట్ చేస్తున్నాను. దీన్ని అబ్జర్వ్ చేసి దీని ప్రాపర్టీస్ ఏమై ఉంటాయో గెస్ చేయండి. ఇది 1, 2, 3 డూప్లికేట్ రాదు. ఏ డూప్లికేట్ రాలేదు? 4, 5, 6 రాలేదు. ఆటోమేషన్ ఉంది. పైన సురేఖ అని ఉంది కదా! సో, డూప్లికేట్ ఉన్నప్పుడు రెండిట్లో ఏదో ఒకటే వచ్చింది. అంటే ఏది లాస్ట్ ఏదైతే ఉందో అదొచ్చింది. ఫస్ట్ ఉన్న వాల్యూని ఓవర్ రైట్ చేసి లాస్ట్‌లో ఉన్న ఏదైతే లేటెస్ట్ వాల్యూ ఉంటదో అదొస్తదనమాట. సో, ఇట్ డజంట్ అలౌ ర్యాండమ్‌గా వచ్చింది. డూప్లికేట్ కీస్‌ని అలౌ చేయదనమాట బేసిక్‌గా. సో, 2 ఓకే. కీస్ ఉన్నప్పుడు 2 కీస్ యొక్క సేమ్ కీ ఉందనుకోండి, లాస్ట్ లేటెస్ట్‌గా మనం ఇచ్చిన వాల్యూతో రీప్లేస్ చేసేసిద్దనమాట పై దాన్ని. అర్థమైందా? హ్మ్. సో, ఇప్పుడు 2, 4, 5, 6లే ఉన్నాయి. సో, ఉన్నప్పుడు ఏంటంటే పైది ఇంక మర్చిపోయిద్దనమాట. ఓన్లీ లాస్ట్ 4, 5, 6 లోపల ఏదుందో అదే గుర్తుపెట్టుకునిత్తది. ఇంకోటి మీరు చెప్పినట్టు ర్యాండమ్‌గా ప్రింట్ చేస్తుంది. ఓకే. అయితే అమ్మో! ఇందాక ఒకటి చెప్పడం మర్చిపోయాను. సో, సెట్ అండ్ లిస్ట్ 2 గూడా నల్ వాల్యూస్‌ని అలౌ చేస్తాయి. సో, నల్ అంటే ఏంటంటే జావాలో ఏమీ లేకపోతే నల్ అంటాం. ఇప్పుడు చూడండి నేను ఇంకా ఏం పెట్టకముందే అది ఆటోమేటిక్‌గా నల్ అని ఇచ్చేస్తుంది. సో, అయితే ఈ మ్యాప్‌లోకి వచ్చేసరికి ఏంటంటే ఇంకో వెరీ స్పెసిఫిక్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ it will allow hash map, specifically hash map, it will allow one key as null and multiple null values అంటున్నాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నల్ పెడదాం. సో మనకి వాల్యూస్లో డూప్లికేట్స్ ఉండొచ్చు. ఇక్కడ శ్రావణి అని ఇంకోసారి కూడా ఉండొచ్చు. వాల్యూతో మనకి పర్లేదు. ఇప్పుడు ఇప్పుడు క్లాస్లో ఐడి నెంబర్స్ అనేవి ఎప్పుడైనా యూనిక్గా ఉంటాయి కదా. సో ఇప్పుడు ఏదైనా ఎంప్లాయీ ఐడీస్ ఎలా యూనిక్గా ఉంటాయి, క్లాస్ నెంబర్స్ ఎలా యూనిక్గా ఉంటాయి, అలానే కీస్ కూడా ఎప్పుడు యూనిక్గా ఉండాలి. డూప్లికేట్స్ ఉండవు అనమాట. వాల్యూస్తో మనకి పర్లేదు, డూప్లికేట్స్ ఉండొచ్చు. సో ఇప్పుడు మనం ఇది రన్ చేస్తే ఏమైందండి, ఇది ఓన్లీ ఒక కీనే నల్గా అలౌ చేస్తుంది అంటున్నాను. ఇది డూప్లికేట్స్ని అలౌ చేయదు కదా. సో ఒక కీనే నల్గా అలౌ చేస్తుందంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ మనం నల్ ఇచ్చాం, ఇక్కడ నల్ ఇచ్చామంటే ఈ పైది మర్చిపోయి జస్ట్ లాస్ట్ వాల్యూని మనకు అవుట్పుట్లో ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తే ఈ నల్ వచ్చింది కానీ ఇంకో నల్ రాలేదు. ఈ నల్ కామా నల్ రాలేదు, నల్ కామా ఈ లాస్ట్ ఉన్న వాల్యూ మాత్రమే వచ్చింది. ఇప్పుడు నల్ కామా వేరేది ఇస్తే మళ్ళీ ఇన్నట్లాగే లాస్ట్‌ది వస్తది అంతే కదా. లాస్ట్‌ది వస్తది అంతే. అండ్ మల్టిపుల్ నల్ వాల్యూస్. సో ఇక్కడ నల్ 2 సార్లు ఉంది. 4, 5, 6కి నల్ ఉంది. ఈ 7 దీనికి కూడా నల్ పెడదాం. అండ్ ఇక్కడ శ్రావణి పెడదాం. సో వాల్యూస్లో నల్ ఎన్నిసార్లు అయినా ఉండు. 789 మళ్ళీ పెట్టాను. 4, 5, 6 మళ్ళీ పెట్టాను. ఓకే, దీన్ని సో ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ నల్లుంది, ఇక్కడ నల్లుంది. సో వాల్యూ ప్లేసెస్లో ఈక్వల్ టు రైట్ సైడ్ ఎన్ని నల్లు అయినా ఉండొచ్చు, అది మనకు పర్లేదు. బట్ కీ సైడ్ మాత్రం ఒక నల్లే అలౌ చేస్తుంది. అంటే నథింగ్ బట్ ఇట్ డజంట్ అలౌ డూప్లికేట్స్ అని బేసిక్గా కీస్లోని. సో డూప్లికేట్స్ అలౌ చేయకుండా సేమ్వి మళ్ళీ మళ్ళీ ఇస్తుంటే అప్పుడు అది లాస్ట్ వాల్యూతో అప్డేట్ చేస్తుంది అనమాట. అండ్ ఇట్ డజంట్ ఎందుక ఇటు పక్క నెంబర్స్ ఉంటేనేమో లాస్ట్ ఇస్తుంది, బట్ నల్ మాత్రం ఎన్నిసార్లు అయినా వస్తుంది అంతే. నల్ కూడా లాస్ట్దే వస్తుంది. బట్ రైట్ సైడ్ ఉంటే లైక్ వాల్యూ సైడ్ ఉంటే మనకి ఎన్నిసార్లు అయినా వస్తుంది. ఇప్పుడు శ్రావణి అయినా అంతే. ఇప్పుడు మీరు శ్రావణి చూడండి, నేను 2 సార్లు ఇచ్చాను, నాకు అలౌ చేస్తుంది. బట్ కీస్ సైడ్ ఉందనుకోండి డూప్లికేట్ అలౌ చేయదు, వాల్యూ సైడ్ అలౌ చేస్తుంది అనమాట. అది డిఫరెన్స్. ఇప్పుడు ఇందాక వాటిలో కూడా సేమేనా, సెట్ వాటిలో కూడా అయితే నల్ ఉంటే నల్ అంటే అక్కడ మనం లిస్ట్లో అనుకోండి మీరు ఎన్నిసార్లు అయినా నల్ పెట్టుకోవచ్చు. సెట్లో డూప్లికేట్స్ అలౌ చేయదు కదా. ఇప్పుడు మీరు 3 సార్లు పెట్టినా కూడా అది ఒకసారి వస్తుంది. అయితే ఇప్పుడు ఇందులో ఓన్లీ హ్యాష్ మ్యాప్, హ్యాష్ సెట్, అరే లిస్టే కాదు, ఇంకా 2, 3 ఉన్నాయన్నమాట. మీరేం చేయాలంటే హ్యాష్ సెట్ మనం ఒకటి చేస్తాం కదా, మీరు ట్రీ సెట్ జస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం క్లాస్లో చేసిన ఈ నేమ్కి ఇక్కడ మీరు ట్రీ సెట్ అని రాయాలి. సెట్లో ట్రీ మ్యాప్లోనేమో ట్రీ మ్యాప్ కూడా ఉంటుంది. మ్యాప్లో ట్రీ మ్యాప్
సెట్‌లో ఓకే. సెట్‌లోనేమో ట్రీ సెట్, లిస్ట్‌లో లింక్డ్ లిస్ట్. ఓహో! ట్రీ లిస్ట్ కాదా? ట్రీ లిస్ట్ కాదు. లింక్డ్ లిస్ట్ అనమాట. లింక్డ్ లిస్ట్. లింక్డ్ ఓకే. లిస్ట్, ట్రీ సెట్, ట్రీ మ్యాప్. ఈ ఓకే. కోడేం మార్చక్కర్లేదు. జస్ట్ ఇక్కడ మొత్తం కాపీ పేస్ట్ చేసి జస్ట్ దీన్ని ట్రీ మ్యాప్, లింక్డ్ లిస్ట్ అలా పెట్టి మీకేం డిఫరెన్సెస్ అర్థమైనాయో నాకు చెప్పండి. మనం అయి రైటో ఓకే. రాంగో నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. రేపు చూద్దాం. ఓకేనా. ఇక్కడి వరకు అర్థమైందక్క?